ఆ డివైడెడ్ స్టేట్ లో కూడా 150 మంది దాకా ఉన్నారు. 150 మందిలో యోగ్యులైన వాళ్ళని వెతుక్కోవడం, మంచి వాళ్ళని అక్కడ ఆ స్థానాల్లో నియమించడం గవర్నమెంట్ కి అసాధ్యం కాదు. కానీ గవర్నమెంట్లు వీటి పట్ల కావాలనే పక్కన పెట్టి దాన్ని ఒక జీవో ఇచ్చి ఆ చిన్న జీవో సవరణ ద్వారా నిజానికి చట్టాన్ని జీవోల ద్వారా సవరించలేము. అయినప్పటికీ కూడా ఒక జీవో ఇస్తారు. దానిని మళ్ళీ ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తేనే పోతుంది. కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టుకు వెళ్ళి మళ్ళీ మనం కూడా వాదించుకోవచ్చు. ఇలాంటి ధోరణి. అందువల్లనే ఏమైందంటే చాలా దీనికి సంబంధం లేని వాళ్ళు, దీని పట్ల పరిణతి లేని వాళ్ళు, దీని పట్ల అవగాహన లేని వాళ్ళు, స్ఫూర్తి లేని వాళ్ళు దీంట్లోకి రావడం జరిగింది. అది ప్రధానమైనటువంటి అంశం. ఇది మౌలికంగా జరిగిన తప్పు. ఈ మౌలికంగా జరిగిన తప్పుని సరిచేయకుండా ఉపరితలంలో మనం ఎన్ని మార్పులు చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఇది మొట్టమొదటి దీంట్లో నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. రైట్ సార్, అట్లాగే ఈ అంశాల గురించి మాట్లాడదాం. కానీ ముందుగా మీరు కూడా చూస్తున్నారు, కొన్ని దశాబ్దాలుగా నందిని అనేటటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి నెయ్యినే ఈ ఆలయంలో లడ్డూ తయారీకి కావచ్చు, స్వామిగారి కైంకర్యాలకు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమం అన్నిటికీ కూడా ఆ నెయ్యే వాడుతున్నారు. అది కూడా కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగింది అక్కడ కర్ణాటకలో. సో తక్కువ రేటుకి అడుగుతున్నారు, మనం ఆ రేటుకి ఇవ్వలేము కాబట్టి పక్కకు తప్పుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంత పేరున్నటువంటి ఒక సంస్థ ఈ నందినికి సంబంధించి కూడా. సో అలా కాకుండా ఊరు పేరు లేనటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి సంస్థకు అప్పచెప్పడాన్ని ఎట్లా చూస్తారు? అదేవిధంగా ఈ టెస్ట్ చేయడం ఎట్లా ఉంటుంది సార్? ఒక 3 అంచెలుగా టెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నారు. కొండ కింద ఒకసారి, పైన ఒకసారి, సంస్థ నుంచి తెచ్చేటప్పుడు ఒకసారి. ఏ విధంగా ఉంటుంది ఈ నెయ్యికి సంబంధించి టెస్టింగ్? ఇది దీంట్లో అండి ప్రధానంగా మనకి ఈ నందిని లాంటి సంస్థలు ఏమంటుందంటే మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించినవండి సార్. అవి క్వాజీ గవర్నమెంటల్ బాడీస్. అంటే చట్టరీత్యా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఏర్పడేటటువంటి ఇవి. అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా సంస్థలు మనకి విజయ మొదలైనవన్నీ కూడా ఒక ఫెడరేషన్ గా ఏర్పడి పనిచేస్తున్నటువంటి సంస్థలు. ఇవి క్వాజీ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై లా అండ్ ఆల్సో దే రన్ ఆన్ సర్టన్ లీగల్ ఫ్రేమ్వర్క్. అది లేకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రైవేట్ టెండర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రైవేట్ బిడ్డర్స్ ని పిలిచేటప్పుడు ఒకే ఒక అంశం వాళ్ళు ప్రధానంగా మనసులో ఉందండి. వాళ్ళ మనసులో ఏంటంటే అత్యధిక తక్కువ ధరలో మేము నెయ్యి కొంటాము అన్న ఒక ఏకైక సూత్రం మీద పనిచేశారు. ఇది బయటికి వినటానికి బాగానే ఉంటుంది. ఎవరైనా అత్యధిక తక్కువ ధరలో కొంటానంటే మనం ఎందుకని మనం కాదంటాము. కానీ ఇది సాధ్యమా, సంభవమా అనేటటువంటిది చూడకుండా చూసుకోవాలి చేయడం అనేది ప్రధానమైన తప్పు. అందువలనే ప్రైవేట్ ఏజెన్సీస్ రేపు వాళ్ళ మనం 350 యావరేజ్ వచ్చింది అంటున్నారు. 350 కాకుండా 200 వచ్చినా కూడా ఇవ్వచ్చు. మనం ఎందుకు జరుగుతుందంటే అది తప్పు కాదనుకుంటున్నాం. దీంట్లో అసంభవమైన అసాధ్యమైనటువంటి విషయాల్ని ఉన్నది అన్నదానిని ఆఫీసర్స్ చూడటంలో నిరాకరిస్తున్నారు అనేది పాయింట్. అక్కడ లేకపోతే ఇది ఇంత పెద్ద తప్పు జరగాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని ఇప్పుడు ఈ ఎవరైతే ఇది మనకి సప్లై చేస్తామంటున్నారో వాళ్ళు దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏమిటి? ఇప్పుడు మిల్క్ ఫెడరేషన్ ఉంది, ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఫెడరేషన్ అంతా కలిపి నందిని వాళ్ళు ప్రొడ్యూసర్స్ యొక్క గ్రూప్. ఇది ప్రొడ్యూసర్ కాదు. ప్రొడ్యూసర్ కనబడి ఏం చేయాలి? ఎక్కడో అక్కడ సేకరించుకురావాలి. సేకరించేటప్పుడు అతను ఎట్లాంటి వాటి దగ్గర నుంచి సేకరిస్తాడు, సేకరించింది ఎలా ఇస్తాడు అన్న దాంట్లో అతి తక్కువ ధర ఉండటం అనేది మౌలికమైన ప్రశ్న. ఆ ప్రశ్నని ఎందుకు వాళ్ళు చూడలేదు, ఎందుకు దానిని ప్రశ్నించలేదు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే ఇక్కడ ఎవరికో స్వలాభము, స్వలాభాపేక్ష ఉన్నదని అర్థం. లేకపోతే ఎవరిని ఏది ప్రశ్నించకుండా, ఏది ఆలోచించకుండా ఒక అసంభవమైన విషయాన్ని మనం ఎలా ఆమోదిస్తాము అనేది పాయింట్. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నిజమే సార్, మీరు అన్నట్టుగా బయట మార్కెట్లో మామూలు గృహంలో ఇండ్లలో ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలంటే కూడా 800, 900కు తక్కువ లేదు. మామూలు గేదెకి సంబంధించినటువంటి నెయ్యి అయితే 700, 650, 700 కూడా తక్కువ లేదు. అలాంటిది 320 రూపాయలకు ఎలా వస్తుంది అనే కనీస ఆలోచన లేకుండా ఏ విధంగా ఇలా చేసుంటారంటారు? అదే అక్కడ ఏం తప్పు జరిగిందని చెప్తానండి. మార్కెట్ సర్వే రిపోర్ట్స్ అని ఉంటాయండి.
ఎప్పుడైనా మనం ఒక వస్తువుని పర్చేసెస్ లో కొనుగోలు చేయడానికి ముందు ఖచ్చితంగా అడ్వాన్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటారు. దానికోసం మార్కెట్ లో ఇవాళ ప్రివైలింగ్ రేట్ ఎలా ఉన్నది, దీనిని ఈ ప్రివైలింగ్ రేట్ ని మనం విచారించుకుని 4-5 సోర్సెస్ నుంచి తీసుకుని, గవర్నమెంటల్ నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ నుంచి కూడా తీసుకుని దాన్ని కన్సాలిడేట్ చేసి ఇంతకన్నా తక్కువ రావడానికి వీల్లేదు అనేటటువంటి ఒక నిర్ధారణకి రావాల్సి ఉంది. ఇది వీళ్ళు దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి కేసులో అలాంటి నిర్ధారణ ఏది వచ్చినట్లేదండి. ఇది రాకపోవడం అనేది మేజర్ ల్యాబ్స్. దీనివల్ల తప్పు మీద తప్పులు జరిగిపోతాయి. ఎందుకంటే మేము తక్కువ తీసుకుంటున్నాము అనే ఏకైక వాదంతో ముందుకెళ్ళిపోతుంటాం. తక్కువ ధరకు కొనడము అనేది ఒకటి ఏకైక లక్ష్యం కాదు. అసలు స్వామికి డబ్బులు మిగలబెట్టడం కన్నా మంచి నెయ్యి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన మీరన్నట్టు ఇంట్లో కొన్నా బయట కొన్నా, ముఖ్యంగా స్వామివారి వంటి విషయాల్లో అతి పవిత్రమైనటువంటి విషయం దగ్గర ఇలాంటిది జరగడానికి ఆస్కారం ఏంటంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ముందు లేకపోవడం. ఈ రోజు కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ మన ముందు ఉంచచ్చు, ఖచ్చితంగా ఉంచలేరు. ఎందుకు ఉంచలేరు అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ మనకి చూపిస్తున్నది చాలా ఎక్కువ చూపిస్తుంది. అందులో ప్రొడ్యూసర్ కాని వాళ్ళు అతను 4 చోట్ల పోగు చేసుకొచ్చేటప్పుడు దాన్ని తను పోగు చేసుకొచ్చింది లేదా సేకరించింది ఇస్తున్నాడా, లేకపోతే తను మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నాడా? ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ కేస్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అది తయారు చేయబడిన నెయ్యి కాబట్టి అన్ని తప్పులు జరుగుతాయి. అంటే అడల్టరేషన్